హైదరాబాద్ సోమాజిగూడలో ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించారు. కేబుల్ వైర్లు కట్ చేయడంతో కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కొని న్యాయబద్ధంగా పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటించడానికి కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం పునరాలోచించి చర్చలు జరిపి స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు 3 రోజుల్లో 4 రోజుల్లో బ్యూటిఫికేషన్ చేసి క్లీన్ చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్ గా 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా ఇంకొక 10 లక్షలు, మొత్తం 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్నారు. చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది. దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు 2 లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలిస్తున్నారు. కాబట్టి మేము అనేది ఒకటే, మా డిమాండ్స్ ఒకటే. చర్చలకు రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంది. అండర్ గ్రౌండ్ తప్పిస్తే మేము వేసుకొని క్లీన్ గా చేయడానికి రెడీ ఉన్నాం. లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేచిస్తారా, తీసుకొని రెంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం చంపొద్దు, మమ్మల్ని రోడ్డు మీద వేయద్దు. దయచేసి సీఎం గారిని, అదేవిధంగా సీఎం గారిని కలిసాం, వేరే మినిస్టర్స్ కలిసాం. ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఎన్ని రోజులు ఇట్లా కట్ చేసుకుంటూ పోతారు? మీరు హైదరాబాద్ ని డెవలప్ కాదు, నాశనం చేస్తున్నారు. గవర్నమెంట్ కనుక చర్చలకు రాకపోతే, కూర్చోకపోతే మేము ధర్నాకు దిగి మా సమస్యను మేము ఎట్లా చేసుకోవాలో మేము ఆలోచించి తప్పకుండా